స్పెషల్ క్లాసెస్ పెట్టాలి అని అంటున్నానంటే డ్రాప్అవుట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఎవరు కూడా చదువుకోవడం ఇంకా ముందుకి రావడం చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నానని ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ముందు భాష రాదు, తర్వాత తెలుగు భాష నేర్చుకున్నాను, ఆ తర్వాత ఎంతో కొంత మిగతా భాషలన్నీ నేర్చుకున్నాను. డ్రాప్అవుట్స్ నాకు 11th స్టాండర్డ్లో ఉన్నప్పుడే నాకు వివాహం జరిగితే ఆ తర్వాత నా కుటుంబం నాకు ప్రోత్సహించింది కాబట్టి నేను చదువుకొని పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అయ్యి ఒక మహిళ తెలంగాణలోనే ఫస్ట్ విమెన్స్ యూనివర్సిటీకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా అయ్యి మీ ముందు నిలబడగలిగాను అంటే అది కృషి కావచ్చు, ప్రభుత్వం వాళ్ళు అందించిన సహకారం కూడా కావచ్చు. అందుకే నేను అంటున్నది ఏంటంటే డ్రాప్అవుట్స్ ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత 10th క్లాస్లోనే ఎక్కువ డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు. 10th తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. అవి వాళ్ళు దానికి అంటే గిరిజనేతర సమాజంతో కంప్లీట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆ తర్వాత భాష గురించి అనుకున్నా, ఇది చాలా ముఖ్యమైనది, చాలా ప్రధానమైంది మన జీవితంలో. భాష లేకపోతే మన అస్తిత్వం లేదు, భాష పోతే జాతి నశిస్తుందనేది మీ అందరికీ తెలుసు. అందుకని భాష మీద ఎక్కువ ఫోకస్ చేయాలని నా అభిప్రాయం. వాళ్ళ సంస్కృతిని కావచ్చు, వాళ్ళ సాంస్కృతిక అంశాలను కావచ్చు, వాళ్ళ సాహిత్యాన్ని కావచ్చు, ఇవన్నీ కాపాడాలంటే భాషను మనం ముందుగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గిరిజన భాషలకు ఏ ఒక్క భాషకు కూడా లిపి లేదు. గిరిజన భాషలకి లిపి తయారు చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అదే కాకుండా ఈ భాషల్ని 8th షెడ్యూల్లో కూడా చేర్చాలనేది ముఖ్యంగా నా అభిప్రాయం. నేను దీనికి డిమాండ్ కూడా చేస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళ సాహిత్యాన్ని, అంటే గిరిజనులకు బోలెడంత సాహిత్య సంపద ఉంది, కానీ ఏ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్ళు ఆ ప్రాంత భాషనే వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ భాషలోనే ఆ సాహిత్యాన్ని వాళ్ళు రక్షించుకుంటున్నారు తప్ప వాళ్ళ భాషల్లో రాయడానికి వాళ్ళ స్క్రిప్ట్ లేదు. కాబట్టి ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా కడగొట్టు గుడిసె వరకు కూడా వాళ్లకు సంక్షేమం అందాలి. చాలా వరకు కూడా మధ్యదళారులే ఆ సంక్షేమాన్ని వాళ్ళకి అందకుండా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వము చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తీసుకొచ్చింది, కానీ వాళ్ళందరికీ అందాలనేది. ఇప్పటికి కూడా రోడ్డు రవాణా సౌకర్యాలు లేని ఊర్లు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు. అట్లాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా మీకు తెలుసు, ఉదాహరణకి చాలామంది మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు డోలీలో ఎంతో దూరం నుంచి డోలీలో తీసుకొని వాగులు వంకలు దాటుకుంటూ హాస్పిటల్కి వచ్చేసరికి వైద్యం అందక చాలామంది చచ్చిపోతున్నారు. ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అంటే అభివృద్ధి జరుగుతుంది, అయినప్పటికీ ఇంకా కూడా దీన్ని బాగా చేయాల్సిన అవసరం అయితే ఉందని భావిస్తూ, మహిళా సాధికారత గురించి అంటున్నారు. అవనిలో సగం ఆకాశంలో సగం మహిళలు, దేంట్లో తక్కువ లేదు. మహిళ అంటేనే శక్తి, వీరనారి చాకలి ఐలం అంటేనే ఒక ధైర్యం. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. కాకపోతే మహిళ కూడు గూడు గుడ్డతో పాటు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ సమాజంలో ఉంది. వారికి సమాజంతో పాటు కుటుంబం కూడా సహకరించాలి. ఆ తర్వాత ఈ సమాజంలో మహిళని గౌరవించినట్లయితే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. కాబట్టి ఎక్కడ మేడిపట్టి నాగలి దున్నే దగ్గర నుంచి నావికాదళం వరకు కూడా మహిళలు, కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఈరోజు ఎందులో తీసిపోకుండా మహిళలందరూ కూడా అవకాశాన్ని పుచ్చుకొని అన్నిట్లలో రాణిస్తున్నారు. కాకపోతే ఈ అంశాల గురించి మేడం 2 నిమిషాలే మాట్లాడమని ముందే చెప్పారు. ఈ అంశాలు మీ ముందు ఉంచాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సూర్య మ్యామ్.
Ma'am has brought her individual experiences to show how important education is, how important language is. We don't normally think of language when we think of inclusive education, but ma'am has got a very important perspective, and ma'am has also talked about how opportunities are very important for women empowerment. Thank you, ma'am, and I must thank the panelists actually for maintaining the time. Now I would request Srinivasul Garu, who has a lot of experience in dealing with persons with intellectual disabilities, to give his perspective. Honorable Ministers, respected dignitaries and attended participants of this hall. Thank you, ma'am, for selecting as a panelist for this afternoon session. Myself, I am Srinivasulu. I am representing from the NIEPID, National Institute for Empowerment of Persons with Intellectual Disabilities. Regarding this inclusion and prosperity, the services are expanded from health, education, skill development, employment and sustainable livelihood. So these are the life cycle approach of services. From government and from the organization side, we are providing various services. After RPWD Act 2016 and New Education Policy, various services are rendering, especially the cross disability early intervention services. Telangana is the one state, the early intervention services started from here. Now the CDIC, Cross Disability Early Intervention Services, expanded throughout the country. Almost 22 service centers are following the same kind of things, whatever we established in Telangana. That is a significant achievement. We have to observe the one thing. Not only the Cross Disability Early Intervention Services to 0 to 10 years age group students, there are provisions for the education, especially the Samagra Shiksha is providing the services to 0 to 14 years and whatever be the zero rejection policy. So we are providing some kind of educational materials, uniformity curriculum, the Disha curriculum we are providing to each and every one. It is a uniformed kind of thing. Not only that, government also implementing some kind of relaxation in board exams, then scribe facility for the students of special needs students in the different kind of class levels or whatever be the SSC, the higher level of education, and scholarships also we are providing in this education system. Coming to the skill development, there are various provisions. However, awareness needs to be increased regarding the skill development training. NIOS is there, Janashiksha Samsthan is there, PM Daksh is there, Prime Minister Kaushal Vikas Yojana, and free coaching scheme, employability skill. So there are various kind of services. So however, by increasing the awareness, we can reach to unreached areas for utilizing this kind of services to each and every one. Then the next one, employability. This is the toughest part in the disability sector. However, from the organizations, private sector, and some kind of self-employment loans from the government, especially the Dwakra self-help schemes, Mudra Yojana, NDFDC provisions. Anybody can choose the platform for self-employment so that they can be sustainable on that particular selected area for lifetime employment and independent living aspect. So with this kind of provisions, government is implementing UDID card, then health insurance provisions through Ayushman Bharat and Niramaya health insurance, assistive devices through ADIP scheme, then some kind of free coaching provisions, scholarships, etc. All these kind of things the government is providing. So the special needs students has to utilize these options so that they can be independent in all levels and all areas. Yes, ma'am. Thank you. Thank you. Thank you, sir, for bringing in the perspective with regard to the PWDs, which is a very important segment.
Now, I would request Professor Kasim Saab to please give his insight. వేదిక మీద ఉన్న పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, ఇతర ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రొఫెసర్స్, ముందు ఉన్న పెద్దలు, మిత్రులారా, ఇంక్లూజివ్ అంటే కలుపుకోవటము అని అర్థం. ఎవరిని కలుపుకోవాలి? అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళని కలుపుకోవాలని అర్థం. అభివృద్ధి ఫలాలని అందరికీ అందేలా చేయటం అని అర్థం. సమాజంలో కొందరు అభివృద్ధికి దూరంగా ఎందుకున్నారు, ఎవరున్నారు అనే ప్రశ్న వేసుకుంటే ఎందుకు కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలో మనకు అర్థమవుతుంది. ఎవరు దూరంగా ఉన్నారు? దళితులు దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారు? అంటరానితనం, అవిద్య, పేదరికం, ఈ 3 ప్రధానమైన అంశాలు. పొద్దున ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడుతూ, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్, దేశంలో అంటరానితనం అయితే పెద్దగా లేదండి, అయిపోయింది, అభివృద్ధి ఫలాల గురించి మాట్లాడాలి అన్నాడు. ఆశ్చర్యపోయాను నేను. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఒట్టినాగులపల్లి అని ఒక విలేజ్ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉంటుంది. ఆ విలేజ్లో బోనాలు తీసుకొని మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు గ్రామంలోకి వస్తే ఆ గ్రామం అంతా మాదిగ వాళ్ళని బైకాట్ చేసి, ఇది హైదరాబాద్కి 24 కిలోమీటర్ల దూరం సంగతి చెప్తున్నా. ప్రతి గ్రామంలో ఇంకా చాలా చోట్ల 2 ఆ నడిపే క్రమంలో ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా నిబిడీకృతమై ఘనీభవ స్థితిలో ఉంటుంది. విశ్వవిద్యాలయంలో అంటరానితనం ఉంటుంది, కళాశాలలో అంటరానితనం ఉంటుంది, మంత్రిమండలిలో అంటరానితనం ఉంటుంది, గ్రామంలో అంటరానితనం ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్యన అంటరానితనం ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ప్యూర్డ్గా ఉంటుంది, ఘనీభవించి ఉండదు. ఇది కాస్త ద్రవస్థితిలో ఉంటుంది, కనిపించదు. గ్రామంలోకి పోతే మనకు ఘనీభవించి ఉంటుంది. దీన్ని మార్చడానికి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడే వాళ్ళు ప్రధాన స్రవంతిలోకి, ఆ అభివృద్ధి శ్రేయస్సులోకి రాగలుగుతారు. ఏం చేయొచ్చు? ఇప్పటికీ ఎవరి బతుకమ్మ వాళ్ళు ఆడుతున్నారు, ఇప్పటికీ ఎవరి బోనాలు వాళ్ళు తీస్తున్నారు, ఇప్పటికీ ఎవరి బొడ్రాయి వాళ్ళకుంది. మీరు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలిసింది. దీన్ని మనము మార్చకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇది సామూహిక సమ్మేళనాలు, సాంస్కృతిక సమ్మేళనాలు. సాంస్కృతిక సమ్మేళనంలో ప్రజలందరినీ కలిపి జరిపే ఒక పండుగ, ఈ పండుగలన్నింటినీ కలిపే కార్యక్రమాన్ని ప్రభుత్వం వైపు నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రజలు సాంస్కృతికంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, అవిద్య కొనసాగుతున్నది. ఉన్నత విద్యలోకి వస్తున్న దళితుల సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం 8%. 10th క్లాస్ వరకు 100 మంది విద్యార్థులు 10th క్లాస్కి వస్తే యూనివర్సిటీకి వచ్చే వాళ్ళ శాతం 8% మాత్రమే. ఇది ఒక్కొక్కరు మైనార్టీలు ఒకలాగా ఉన్నది, బీసీలు ఒకలాగా ఉన్నది, ఎస్సీలు ఒకలాగా ఉన్నది, ఎస్టీలు ఒకలాగా ఉన్నది. అంటే మిగతా 89% మంది డ్రాప్అవుట్స్ 90% మంది డ్రాప్అవుట్స్ అవుతూ ఉన్నారు. అంటే ఈ అవిద్యను మార్చడానికి ఏం ప్రయత్నం చేయాలి? విశ్వవిద్యాలయాలను ఎక్కువగా నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. ఈ నెలకొల్పిన విశ్వవిద్యాలయాలు నాణ్యంగా ఉండాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చాయి, నాణ్యమైన విద్య అక్కడ అందుతుంది డబ్బులున్న వాళ్ళకి, ఉన్నత వర్గాలకి. కానీ కింది కులాలకి ఉన్నత విద్యలోకి వచ్చిన 1946లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేబర్ పార్టీ పెట్టినప్పుడు ఆ లేబర్ పార్టీ మేనిఫెస్టోలో ఒక మాట రాశాడు ఆయన. 46 సంగతి చెప్తున్నా, అంటే 80 ఏళ్ల కిందటి సంగతి చెప్తున్నా. మనం ఇప్పుడు కేవలం గుమస్తాలను తయారు చేసే విశ్వవిద్యాలయాల్లో విద్యని బోధిస్తున్నాము అన్నాడు 46లో. In our industry, a lot of people think working on the job is learning, and it is. I'm not saying that. It is. Be it production, like production is such an important aspect of it.
But we need institutes to teach people how to produce movies, how to manage people. We think, okay, one person joins the film, he learns the ropes, and we have the grace, of course, I'm not denying that. But if we teach all these things professionally in an institute, then we'll have far more superior talent coming in and making things better, making things more easier, streamlining things for us to excel in. And that does not mean production. I'm talking about even direction, every aspect of it. That is something that we really need to, as skill sets, really develop. And when we talk about Marathi films, I've of course worked in Hindi films and producing and directing Marathi films. I think erasing the regional boundaries is very important, but at the same time upholding your cultural values, where we each have our own inherent cultural values that we can come together, that we can impart with each other, collaborate with each other, and it's give and take. That's what I think, and this is the place that promises to be that, and we are very excited to see what future for cinema holds, starting from Telangana. So moving to Zoya and Genelia both, I think Zoya, first I'll come to you. I think in the beginning of the summit when I was talking, we spoke about, I hate using the term women empowerment. I think it's just about acknowledging the fact that over the last couple of decades we've had women in front of the camera and now women behind the camera. I think our industry in that sense has started a lot of that conversation for many, many years, and now when we speak about the summit today, they also want to make sure that the ecosystem and environment fosters more behind the scenes women feeling excited, intrigued, curious to learn, to adapt, and to be part of cinema. As somebody who's been a torchbearer of being a filmmaker behind the scenes, and as an actor who's worked in both Hindi and Telugu and regional cinema, what can actually be done to make sure that more women, more girls, more young girls are excited and intrigued to come and be part, not only in front of the camera, because that will always exist, because there is a certain amount of beauty that comes with it and a certain excitement, but even just to be able to be a storyteller, because abroad we see so many fantastic people who are producing, directing, writing, I mean show running. So I think it's the tip of the iceberg. I think we have to empower women and girls to start believing that they must and they can. Firstly, thank you for having me here. I'm really excited to be here. I absolutely love this question. And here is somewhere where I think the Mumbai film industry has done very well, which is created a safe environment where women can work behind the camera. There are sets that are sometimes more than 50% women. We have women in every field, not just directors and writers, but we also have women in lighting now, women that are grips, women that are shooting films. They are everywhere. I think it starts from the top, and the top is here, so it's a good place to start. I think in Bombay what happened was the biggest production houses and the biggest stars started working with women directors. Whether it was the Khans, whether it was Hrithik, they all started working and signing films with women directors. And that really broke a glass ceiling. The big production houses, YRF, Dharma, Excel, all of them started using women directors, and it sends out a message, you know. I think that's very important. I think half the audience is female, half our life is female, so their worldview is very important, their vision is very important, they see the world differently, and you can only make better films and a better industry by involving them in the process. Having said that, respect, I think for women to come in and work behind the camera, they need to feel valued. You can't dismiss them. You can't be like, you don't know anything, you're a girl. No, she knows a lot. You know what I mean? She gave birth to you. So have some respect. And basically respect and safety and opportunity. That's all. Genelia, I think the audience is dying to hear from you. Firstly, I would like to honestly thank Honorable CM, Honorable Deputy CM for having me here. I mean, Hyderabad is home and it'll always mean the world to me. Telangana is some place where I started
my first film, and then also the first time I produced was also back here in Telangana. So I think what the place does is makes you feel very secure and very wanted. Like Zoya saying, very often as women, if you don't come forward, it's because you don't feel that you're holding a position of power. But this city encourages you. It opens its heart and opens it's very, very welcoming. For someone like me who came from Bombay, I did some of my best work here. Not that I didn't do in other industries as well. I'm very Today, I thank each and everyone for their enriching important points that have given. Today has been an energizing and truly forward-looking experience for all of us here. We, as the Film Development Corporation, give a heartfelt thank for all the esteemed panelists here, Shri Allu Arvind Garu, Shri D. Suresh Babu Garu, Mr. Shyam Prasad Reddy Garu, Rakesh Om Prasad Mehra ji, Joya Akhtar ji, Ritesh Deshmukh and Srimati Janelia Deshmukh, Aniruddha Roy Chowdhury ji, Parthiv Goyal ji and Asif Ali ji. Today, we have taken very, very important points from all of you, especially the importance, starting with the importance of writing, how we can emulate the Korean way to see our cinema rising 2047, how the collaboration with multiple industries like Malayalam, Bengali and Marathi can show our way towards the future, and also, as Allu Arvind Garu has said, how sincerity in our work can pave the future. I always thank all of you for being here, and last but not the least to our moderator, Shri Arjun Kapoor ji, for steering this conversation with such charm and clarity. Last but not the least, we also thank our Chairman, Film Development Corporation, Shri Dilraj Garu, for being a steady anchor and support for the government and the industry, for which the bonhomie has been discussed in the panel is very much important. As we wrap up today, I hope Telangana stays with you all, just not in your schedules, but also in your scripts. Thank you all. We look forward to building this creative future together. And one last note, all of you, is that I request all of you to please move to the main hall as the closing ceremony is going to be begun. I request our Honorable Minister, Shri Komatreddy Venkatreddy